పెద్ద పార్థివ దేహం నర్సంపేటకు చేరుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఇప్పటివరకు పెద్ద పార్థివ దేహం నర్సంపేటకు చేరుకున్నట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, కాసేపట్లో అంటే ఒక అరగంట నుంచి గంట లోపు నర్సంపేట పట్టణానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం చేరుకొనుంది. ప్రస్తుతానికి లక్నేపల్లి గ్రామం వరకు ఆయన పార్థివ దేహం వచ్చింది. అయితే హైదరాబాద్లోని యశోద ఆసుపత్రి నుంచి ఇవాళ ఉదయం ఆయన పార్థివ దేహాన్ని అంబులెన్స్లో తరలించినటువంటి క్రమంలో మొదటగా హన్మకొండలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర తీసుకొచ్చి అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ అభిమానులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులంతా కూడా, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించారు. హన్మకొండలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. ఆ తర్వాత ఇటు నర్సంపేట దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే కొమ్మాల ఆర్చి దగ్గర అక్కడ అప్పటికే అంతిమయాత్రకు సంబంధించినటువంటి వాహనం ఏర్పాటు చేసి ఉన్నారో ఆ వాహనంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగుతుంది. గిర్నిబావి వరకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఏ గ్రామం చూసినా కూడా పెద్ద సంఖ్యలో పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఆయనతో సహచరులుగా పాల్గొన్న వాళ్ళంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో ఏదైతే కొమ్మాల ఆర్చి నుంచి అంతిమయాత్ర మొదలైందో అక్కడి నుంచి గిర్నిబావి, ఆ తర్వాత లక్నేపల్లి వరకు అయితే ఆయన అంతిమయాత్ర అక్కడికి చేరుకుంది. అంతిమయాత్ర ముందున్నటువంటి గ్రామాలు ఏవైతే మహేశ్వరం ఉందో ఆ తర్వాత నర్సంపేట పట్టణానికి చేరుకుంటుంది పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి నర్సంపేట పట్టణంలో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా నివాళులర్పిస్తారు. ఇక్కడ నుంచి నల్లబెల్లి మండల కేంద్రం, ఆయన సొంత గ్రామం, ఆ మండల కేంద్రానికి నల్లబెల్లికి చేరుకోవడానికి మరొక 2-3 గంటలు అయితే పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మార్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నటువంటి సందర్భం. ప్రతి గ్రామంతోనూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రజలతో ఆయనకు అనుబంధం ఉన్నటువంటి సందర్భాన్ని, పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వం అంతా నల్లబెల్లికి చేరుకుంటున్నారు. అక్కడ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం నర్సంపేట పట్టణంలో ఉన్నాము. ఏ రోడ్డు చూసినా కూడా పూర్తిగా జన సందోహమై మనకైతే కనిపిస్తూ ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆఖరి చూపు చూసి నివాళులు అర్పించాలని ప్రతి గుండె కోరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆఖరి చూపు చూసేందుకైతే వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి గ్రామం దాటడానికి ఏదైతే కొమ్మాల ఆర్చి నుంచి మొదలుకుంటే మనం చూసినట్టయితే ఆ తర్వాత వచ్చేటటువంటి లక్నేపల్లి కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఏదైతే నర్సంపేట పట్టణము, అదేవిధంగా ఈ ముందుండేటువంటి ముత్తోజిపేట కావచ్చు, నల్లబెల్లి వరకు ఉండేటువంటి ప్రతి గ్రామం, రుద్రగూడెం కావచ్చు, ఈ ప్రతి గ్రామం ఏవైతే దాదాపు ఒక 10 గ్రామాలు ఉంటాయి. ఈ 10 గ్రామాల మీదుగా నల్లబెల్లికి చేరుకునే మన ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం చేరుకుంటుంది. ఈ పార్థివ దేహం వెళ్ళేటువంటి అంతిమయాత్ర కొనసాగేటువంటి ఈ మార్గం మధ్యలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో కూడా పెద్ద సంఖ్యలో పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు చేరుకున్నటువంటి పరిస్థితి కన్నింటి పర్యంతం అవుతూ ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులంతా చేరుకుంటున్నటువంటి సందర్భం. ఇప్పటికైతే లక్నేపల్లి నర్సంపేట పట్టణానికి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 5-6 కిలోమీటర్ల దూరం రావడానికి ఒక అరగంట నుంచి మరొక 45 నిమిషాలు పట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి నల్లబెల్లి వరకు అంతిమయాత్ర అయితే కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు. ఏదైతే ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన అమెరికాలో ఉన్నారు. ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం వార్త తెలుసుకున్న తర్వాత ఆయన యశోదకు నిన్న చేరుకున్నటువంటి సందర్భం. నిన్న ఆయన చేరుకున్న తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి తుది శ్వాస
విడిచిన తర్వాత ఆ కుటుంబానికి అండగా ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహంతో పాటే ఆయన కూడా ఆయన వాహనంలో వస్తున్నటువంటి సందర్భం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఆయన ధైర్యం చెప్పినటువంటి తీరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కూడా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కూడా ఆయన కుటుంబానికి భరోసానిచ్చినటువంటి సందర్భం. కేసీఆర్ గారు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం అనేటువంటి సందేశం కూడా కేసీఆర్ గారు తన సందేశం ద్వారా విడుదల చేసినటువంటి సందర్భం. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం వార్తతో వాళ్ళు కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి సందర్భం. అభిమానులు ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నటువంటి భరోసాను అయితే ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనం నర్సంపేట పట్టణంలో ఉన్న మాట్లాడించేటువంటి ప్రయత్నం. మీకు పెద్ది సుదర్శన్ రెడ్డితో ఎట్లాంటి అనుబంధం ఉంది? ఆయన నాయకత్వం లక్షణాలు మీరు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? 2009 నుంచి మమ్మల్ని ఎంతోమంది కార్యకర్తలను తీర్చిదిద్ది గ్రామాల అభివృద్ధి ఎట్లుండాలా, ఉద్యమంలో ఎట్లా పాల్గొనాలా అనే ఓనమాల దిద్ది కార్యకర్తలను తయారు చేసి ఈనాడు ఇంతమంది అశేష జనవాహిని మధ్యలో ఇంత ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తి ఈరోజు భగవంతుడు ఓర్వకనే మా నాయకుడిని తీసుకుపోయిండా? అసలు ఏంది ఇది, ఎలా జీర్ణించుకోవాలనే విషయంలో నిజంగా కార్యకర్తలు అయితేంది, నియోజకవర్గ ప్రజలైతేంది ఈరోజు ఇంత అభివృద్ధి రైతే లక్ష్యంగా ఆయన అభివృద్ధి జరిగింది. గోదావరి జలాలను తీసుకొచ్చి నర్సంపేటను తడిపిండు, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 250 పడకల ఆసుపత్రి చేసి వైద్యం అందించాలి నా రైతన్న బిడ్డలకు కుటుంబాలకు అని చెప్పి ఒక మెడికల్ కాలేజ్ 250 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిండు. ఒక గ్యాస్ లైన్ పోతే సెంట్రల్తో కొట్లాడి ఈ ఊరి ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఎవరిదయా అంటే ఇది సుదర్శన్ రెడ్డికే చెందిందని చెప్పి గొప్పగా చెప్పుకునేటటువంటి సెంటర్ ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి సెంటర్. ఈరోజు ఇది అమరవీరుల స్థూపం ఉన్నదో ఇది నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి సెంటర్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు ఇంతమంది జనం నివాళులర్పించడానికి వచ్చినటువంటి ఒక నాయకుడికి చేసిన సేవను మరవక ఏ విధంగా నివాళులు అర్పించాలని చెప్పి ఈరోజు మా అక్క చెల్లెలు అన్నదమ్ముల ఈరోజు నర్సంపేట సెంటర్కి ఏ దారి చూసినా నర్సంపేటకే వస్తున్నటువంటి సందర్భం. నిజంగా ఇంత గొప్ప మహానేతకు నివాళులు అర్పించే విధానం ఏదైతుందో మేము నిజంగా ఈ నర్సంపేట జనానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారు ఏదైతే తయారు చేసినటువంటి ఒక శక్తి, ఒక మిసైల్ లాగా పనిచేసి ఈరోజు వరంగల్ జిల్లాకు ఉద్యమానికి దిక్సూచిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో ఈరోజు నర్సంపేట తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు నర్సంపేట వైపు చూస్తూ ఉన్నది. ఏంటి, ఎందుకు ఇంత ప్రేమాభిమానాలు ప్రజలలో, ఎందుకు ఆక్రోశము, ఎందుకు ఆగ్రహంగా ఉన్నారని చెప్పి గ్రహిస్తే ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన పాల్గొన్నటువంటి ఉద్యమం చరిత్ర ఆ విధంగా ఉంది కాబట్టే ఈనాడు మనం కళ్ళకు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. అలాంటి మహానేతను పోగొట్టుకున్నందుకు మేము నిజంగా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాము, మాకు ఏం తోచలేని పరిస్థితిలో ఉన్నాము. నిజంగా ఈ నర్సంపేటను కేసీఆర్ గారే గమనించాలా, ఆయన నిర్మించుకున్నటువంటి ఈ నియోజకవర్గాన్ని ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలని మేము పార్టీని కోరుతున్నాము. నిజంగా ఇది పెద్దలందరినీ మీరేం చెప్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారు, ఆయన ఒక నాయకత్వ లక్షణాలు కావచ్చు, ఈ నర్సంపేట పట్టణ అభివృద్ధి కావచ్చు, ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడం కావచ్చు, ఈ ప్రజల అభివృద్ధి విషయంలో, నర్సంపేట అభివృద్ధి విషయంలో ఆయన పాటుపడినటువంటి తీరు గురించి కూడా ఏం చెప్తారు? నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు సుపరిచితుడు. సబ్బండ జాతి వర్గాలకు ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్టీలకు అతీతంగా, ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే మరో ఉద్యమం కావచ్చు, ఆ ఉద్యమంలో ముందుండి చురుకుగా పనిచేసి డక్కా ముక్కలు తిని ప్రజలకు సేవ చేసిన వ్యక్తి అంటే ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డిని మించిన వ్యక్తి అన్నది లేడన్నది బల్లగుద్ది చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఆయన చేసిన వర్కులు, ఆయన చేసిన పనులు మన కళ్ళ ముందే ఉన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా హాస్పిటలే కావచ్చు, లేదంటే ఇతరంగా అన్ని రంగాల్లో కావచ్చు, స్కూల్ విషయంలో కావచ్చు, గోదాములే కావచ్చు, ప్రతిదీ కూడా ప్రత్యేక చొరవతోటి ఇవాళ వాటర్, ఈ తమ్ముడు చెప్పినట్టు వాటర్ కూడా ఏంటంటే ఎవరు తేలేరు.
ఇవాళ పాకాల వాటరే కావచ్చు, మానపడి చెరువు వాటరే కావచ్చు, రంగా చెరువు వాటరే కావచ్చు, ఎత్తిపోతల పథకాన్ని ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడి ప్రజలకు అతిసేవ చేసిన వ్యక్తి అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన ఇవాళ నైటు అమరుడైందంటే ఎవరు కూడా నమ్మశక్యంగా లేదు. ఇవాటి వారం రోజుల బట్టి ఆయన పోరాటం మామూలు కాదు, జీవన పోరాటం అవుతుంది. ప్రతి వాళ్ళు కూడా ఏ వర్గమైనా కూడా క్రిస్టియన్సే కావచ్చు, ముస్లింలే కావచ్చు, హిందువులే కావచ్చు, వాళ్ళ దేవుళ్ళకు కూడా ప్రతి వాళ్ళు పూజలు చేసి ఈయన బ్రతకాలే, ఈయన ఉండాలే. నర్సంపేట నియోజకవర్గానికి అవసరము. ఒక నర్సంపేటకే కాదు, వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తం ఆయన నాయకుడు కాబట్టి, సుపరిచితుడు కాబట్టి ఆయన ఇవాళ అమరుడవడు. ప్రతి వాళ్ళకు కూడా, ప్రతి పార్టీ కూడా తీరని లోటు. ఇక్కడి ప్రజలకు, ప్రత్యేకంగా ప్రజలకు మాత్రము అలాంటి వ్యక్తి దొరకడము అసాధ్యము. అది ప్రతి వాళ్ళకు కూడా తెలుసు. గుండె మీద చేసుకొని ప్రతి వాళ్ళు చెప్పవలసిన నాయకుడు ఎవరంటే సుదర్శన్ రెడ్డి. ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగానే ఉన్నాడు. అందరికీ పనిచేసిన వ్యక్తి. ఇది నాది కాదు, అది నీది కాదు అనే విడమర్చి చేసిన వ్యక్తి మాత్రం కాదు. ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ గారు నర్సంపేటలో ఎలాంటి వ్యక్తినిగా పెడతాడన్నది కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజలకు. కాబట్టి దయచేసి ఆయన ఆత్మ కూడా శాంతించాలని కూడా మేము కోరుకుంటూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 చేతులు జోడించి ముక్తున్నాం. మొత్తంగా చూసినట్టయితే నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వాన్ని అభిమానించిన వాళ్ళు వీళ్ళంతా కూడా జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నటువంటి నినాదాలు చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేట నియోజకవర్గానికి సాగునీళ్ళు అందించినటువంటి ప్రదాతగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని కొనియాడుతున్నటువంటి తీరు మనకైతే కనిపిస్తోంది. ఫోటో స్టూడియో.